ఇరిగేషన్, దానికంటే ముందు ఆర్టీసీ బస్ స్టేషన్లు రాష్ట్రంలో కంటే కూడా బాగుంది. 59% ఆర్టీసీ బస్ స్టేషన్లో పాజిటివ్గా ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో కొంచెం తగ్గింది. బీ కేర్ఫుల్, మళ్ళీ తగ్గకూడదు. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. సార్, మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి స్త్రీశక్తి పథకం మా కాకినాడ జిల్లాలో సార్ 1,68,00,000 మంది ఉపయోగించుకున్నారు సార్. అదేవిధంగా వారికి మనం 66 కోట్లు మనం వారికి ఉచితంగా ప్రయాణానికి సౌకర్యం కల్పించాం సార్. ఈ స్త్రీశక్తి వల్ల సార్ బస్ స్టేషన్లోని తర్వాత గొళ్ళల్లోని ఎక్కువ ఫుట్ ఫాల్స్ పెరిగింది సార్. అందువల్ల ఇప్పుడు మేము శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ప్రయాణిక సదుపాయాలు డబుల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మేము చేసి తప్పకుండా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి వస్తామని తెలియజేస్తాం. మీరు వర్కౌట్ చేయండి. అలాగే సార్. ఒక రోజున అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. మా ఆడబిడ్డలు, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే రోజు తొందరలోనే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సార్ కాకినాడకి ఆ దిశగా నేను ముందుకు పోతున్నా. ఎందుకంటే డబ్బులుండేవాడు ఏసీ కారులో పోవడం కాదు, మా సామాన్యులు కూడా ఎండల్ని తట్టుకునే విధంగా ఏసీ బస్సుల్లో తిరగాలని నా ఆకాంక్ష. దానికి కూడా శ్రీకారం. ఇప్పుడు నేను కొనే బస్సులన్నీ ఏసీ బస్సులే కొంటున్నా, అది కూడా కొంటాం. జూలై కల్లా కాకినాడకి 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి సార్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను అభినందిస్తున్నా. ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నావు, చెయ్యాలనే తపనలో ఉన్నావు. అది అందరిలో రావాలి. ఏది అసాధ్యం కాదు, లీడర్స్ కావాలి. నేను పాలసీస్ ఇస్తా, దాన్ని అమలు చేసే లీడర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే అన్ని సాధ్యం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇరిగేషన్ రాష్ట్రం కంటే 5.21% బెటర్గా ఉన్నారు. మీకంతా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా కూడా చూసుకోండి. ఈసారి జాగ్రత్త చూసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అదే మరిగా మన పిల్లల్ని ఆడించడానికి శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ, ఇది అన్ని దిక్కల్లో కూడా రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం, యోగా చేయడం, చిన్నపిల్లలు క్రీడల్లో బాగా రాణించే విధంగా ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నారా శాప్? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ ఎండి జిల్లాలో ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఎవరు లేరా? ఓకే, మీరు చూసుకోండి. తర్వాత రెండోది వీధి దీపాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వీధి దీపాలు నేను పెడితే అవి కూడా ఆరిపోయాయి. మళ్ళీ వెలిగిస్తున్నాం. ఈయన్ని చూస్తే 4.39% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉంది. ఇంకా కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. 69, 70% ఉన్నారు. దీంట్లో రాజీ లేదు. 85-90% రావాలి. నమ్మకమేనా? చెప్తా ఉండండి. ఎక్కడ బల్బు కాలిపోయినా ఇమీడియట్గా మార్చండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని అభినందిస్తారు. ఓకే, గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. లైట్లు లేకపోతే రాత్రుల్లో చాలా సమస్యలు ఉంటాయి. అసాంఘిక శక్తులు వస్తాయి. లేనిపోని రౌడీజం కానీ దొంగతనాలు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మేము ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ మా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఈ జిల్లాలో 75% వచ్చింది. దీనికి కూడా మన 5% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజులు ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా చేసే పరిస్థితి వస్తాం. మొన్నే ఒక విధానం తీసుకొచ్చాను. వెహికల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆర్టీఓ దగ్గరికి రావాల్సిన పని లేదు, బ్రేక్ ఇన్స్పెక్టర్ అవసరం లేదు. ఎవరైతే వెహికల్స్ అమ్ముతారో ఆ అమ్మే మేనేజర్కే, ఏజెంట్కే ఇచ్చేసాం అధికారం. ఇప్పుడు వెహికల్ కొంటారు, రిజిస్ట్రేషన్ వస్తుంది, దర్జాగా ముందుకు పోయే పరిస్థితి వస్తే రికార్డ్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు.